My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన ఏపీ హిస్టరీ గ్రూప్ 2కు సంబంధించి ఖచ్చితంగా సుమారు 5 కానించి 7 బిట్లు వచ్చే టాపిక్. అదే శాతవాహన సామ్రాజ్యం. ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది ఏపీ హిస్టరీ పరంగా మీరు అత్యధికంగా స్కోర్ చేసే ఆస్కారం ఉన్న టాపిక్ అండి. దీంట్లో నుంచి వచ్చిన ప్రతి బిట్టు కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏదైతే ఉందో ఆ పుస్తకం నుండి మాత్రమే తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. మన ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం అనేది మీకు ఇంతకు ముందే చెప్పాను. ఆ పుస్తకం అనేది ఒక బైబిల్ లాంటి పుస్తకం అండి. ఏపీ హిస్టరీ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు మనం శాతవాహన యుగం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. శాతవాహన యుగంలో ఏటేటి డిస్కస్ చేయాలి అంటే మొదటగా మనం చూసుకోవాల్సినవి శాతవాహన యొక్క అసలు శాతవాహనులు పుట్టుపూర్వోత్తరాల గురించి చాలా కన్ఫ్యూజన్ ఉందండి. శాతవాహనులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వాదన చెప్తే శాతవాహనులు ఆంధ్రేతరులు అనేసి విపరీతమైన వాదనలు అయితే ఉన్నాయండి. కొంతమంది వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, కొంతమంది వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇంకా మరికొంత చారిత్రకవాదులు ఇంకా వీళ్ళు కర్ణాటక చెందినవారు అని విభిన్న వాదనలు ఉన్నాయన్నమాట. శాతవాహనులు నిజంగా ఆంధ్రులు కాదు అనడానికి వాళ్ళైతే చాలా ఆధారాలు చూపించారండి. కానీ శాతవాహనులు ఆంధ్రులు అని మనం తీసుకురావాలంటే వాళ్ళు చెప్పిన ప్రతి వాదనకి మనము పర్ఫెక్ట్ ప్రూఫ్తో ఇందువల్ల శాతవాహనులు ఆంధ్రులు అని మనం చెప్పాలండి. ఇక్కడ వాదోపవాదనలు జరుగుతాయి మొదటి దశలోని. ఆ తర్వాత శాతవాహనుల వంశక్రమం, ఆ తర్వాత వీళ్ళు మొదట రాజ్య స్థాపన ఎప్పుడు చేశారు, ఆ తర్వాత వీళ్ళ పరిపాలన ఎన్నెన్ని సంవత్సరాల మధ్యన జరిగింది, ఆ తర్వాత వీళ్ళ రాజుల యొక్క రాజకీయ చరిత్ర, ఆ రాజకీయ చరిత్ర తర్వాత వాళ్ళ పరిపాలనా విధానం ఎలా ఉంది, వాళ్ళ వర్తక వాణిజ్యం ఎలా ఉంది, వాళ్ళ సైనిక విధానం ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఆ టైంలో ఉన్న మతాల పట్ల ఎలాంటి మత దృక్పథం ఆ టైంలో ఎలా ఉంది, ఆనాడు బౌద్ధ మతం, జైన మతం, మన వైదిక మతాలు, ఆనాడు సమాజ స్థితి ఎలా ఉంది, అలాగే సమాజంలో స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా చర్చించాలండి. ఎంత విస్తృతంగా ఎందుకు చర్చించాలంటే చెప్తున్నానంటే ఇది శాతవాహన సామ్రాజ్యం అనేది మనకి ప్రతిసారి గ్రూప్కి 5 కానించి 7 మార్కులు వచ్చే టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఈ టాపిక్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. డెడ్ ఈజీగా మీరు మాత్రం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక మనం క్లాస్ మొదలు పెట్టుకుంటే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఇది 36వ పేజీ నుండి 72వ పేజీ వరకు శాతవాహన యుగానికి సంబంధించి క్లుప్తంగా ఇవ్వడం జరిగిందండి. సమగ్ర సమాచారం ఉందండి మన బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలోనే. అందులో ఉన్న ప్రతి పాయింట్ని మీకు ఎగ్జామ్ పర్పస్లో ఎలా ఉంటుంది అనే విధానంలో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏడు చదవాలి, ఎక్కడ గుర్తుపెట్టుకునే విధానంలో ఈ క్లాస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి. శాతవాహన యుగం చూడండి. శాతవాహన యుగంలో అంటే ఈ శాతవాహన రాజ్య స్థాపనతో ఆంధ్రుల చరిత్రలోనే కాక యావత్ దక్షిణ భారత చరిత్రలోనే నూతన అధ్యయనం ప్రారంభమైందండి. అప్పటి వరకు మన దక్షిణ భారతదేశంలో చిన్న రాజ్యాలుగా ఉన్న టైంలో మన దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజ్యవంశం ఏదైనా ఉందంటే అది శాతవాహన సామ్రాజ్యం అండి. అందువల్ల అలాంటి శాతవాహనులు మన ఆంధ్రులు అని చెప్పుకోవడానికి మనకు చాలా గర్వకారణం అండి. అంత స్థాయికి తీసుకుని వెళ్ళిన ఘనత అండి ఈ శాతవాహన సామ్రాజ్యం. అందువల్లనే ఇది మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయ్యిందండి. చూడండి, దక్షిణ దేశ రాజకీయ చరిత్రలోనే శాతవాహనులతో ప్రారంభమైంది. చూడండి, ఫస్ట్ పాయింట్లో చెప్తున్నారు అంటే దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రట శాతవాహనులతో ప్రారంభమైందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదనమాట. అంటే దక్షిణ భారతదేశ ఉనికిని నిలబెట్టిన వంశం అండి శాతవాహన సామ్రాజ్యం అండి. ఉత్తర భారతదేశంలో శక, యవన, పహలవులు వీళ్ళందరూ ఏంటంటే విదేశీయులు అన్నమాట.
ఉత్తర భారతదేశం మొత్తం శాతవాహనులు ఎప్పుడైతే వచ్చారో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో సామ్రాజ్యం స్థాపించే టైంలో ఉత్తర భారతదేశంలో ఎలా ఉందంటే సినారియో, ఈ శక యవన పహలవులు అనే విదేశీయులు విపరీత దండయాత్రలు చేస్తున్న తరుణం అది. ఆ దండయాత్రల్లో అక్కడ విపరీతమైన అశాంతి ఉంది, ఒక్కరికి కూడా శాంతి లేదు. విపరీతమైన దండయాత్రలు, దరిద్ర జీవనం, ఎందుకు బతుకున్నాం, ఏ క్షణం చచ్చిపోతామో తెలియని అలాంటి స్థితిలో ఉత్తర భారతదేశంలో ఉందన్నమాట. అలా నెలకొన్న సమయంలో దక్షిణాపదాన్ని సమైక్యం చేసి ఇక్కడ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించి అంత కీర్తి తెచ్చుకున్న శాతవాహన సామ్రాజ్యం దక్కుతుందంటే ఉత్తర భారతదేశం అలజడి నెలకొన్న సమయంలో దక్షిణ భారతదేశంలో శాంతిని నెలకొల్పిన ఘనత శాతవాహనులదండి. ఇదే మన సర్దార్ ఫణిక్కర్ గారు ఇదే టైంలో శాతవాహనుల గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. చూడండి, భారతదేశ సంస్కృతంగా ఏకం చేయడంలో చారిత్రాత్మకమైన పాత్రను శాతవాహనులు నిర్వహించారు అని ఎవరన్నారటండి? సర్దార్ ఫణిక్కర్ గారు అన్నారండి. ఏంటంటే భారతదేశ సాంస్కృతికంగా ఏకం చేయడంలో చారిత్రాత్మకమైన పాత్రను వహించింది శాతవాహనులు నిర్వహించారు అని మన సర్దార్ ఫణిక్కర్ గారు చెప్పడం జరిగింది. పురాణాల ప్రకారం శాతవాహనుల రాజుల సంఖ్య సుమారు 30 మంది రాజులటండి. శాతవాహనులు 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలన చేసినట్లు మనకు తెలుపుతున్నాయి. తెలిపింది పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. ఇలాగ ఒక శాతవాహన సామ్రాజ్యం ఉంది, దాంట్లో సుమారు 30 మంది రాజులు ఉన్నారు. ఆ రాజులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలన చేశారండి. కొన్ని పురాణాలు శాతవాహనులను ఆంధ్రభృత్యులుగా, అంటే ఒక సందిగ్ధ స్థితి ఉందన్నమాట. శాతవాహనులు ఆంధ్రులేతరుల అని చాలా డైలమా అయితే ఉందండి. కొన్ని పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఏంటంటే ఆంధ్రభృత్యులుగా ఉన్న అంటే ఇచ్చేసారు, పేర్కొన్నాయి. ఆంధ్రభృత్యులు అంటే కొంతమందికి తెలియదు. ఆంధ్రభృత్యులు అంటే ఏంటనగండి, ఆంధ్రులకు సామంతులుగా ఉండి స్వతంత్ర అధికారం సాధించిన వారని పేర్కొన్నాయన్నమాట. ఈ పురాణాలు ఏంటి చెప్తున్నాయండి అంటే ఈ శాతవాహనులు కొన్ని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. శాతవాహనులు ఆంధ్రులు కాదని మనకు అర్థంగా చెప్తున్నట్టు ఆంధ్రభృత్యులు అని చెప్తున్నాయి. అంటే శాతవాహనులకి వీళ్ళు మన ఆంధ్రులకి సామంతులుగా ఉండి ఇక్కడ స్వతంత్ర అధికారం స్థాపించారని ఈ పురాణాలు చెప్పుకుంటారు అన్నమాట. కొన్ని అన్ని పురాణాలు కాదండి. అలాగే పురాణాల్లో పేర్కొన్న పేర్లు, మనకు శాసనాలు, నాణేలలో పేర్కొన్న శాతవాహనుల రాజులు పేర్లు చాలా పోలికలు అయితే ఉన్నాయండి. అంటే శాతవాహనులని పేర్కోలేదు పురాణాలు అనమాట. ఇక్కడ ఏంటంటే పురాణాలు కొన్ని పేర్లు ఇలాగ ఒక ఆంధ్రులు ఇలా పరిపాలించారు అని మాత్రం పేర్కొన్నాయి. పురాణాల్లో అక్కడ శాసనాల్లో కూడా లభించిన పేర్లు ఇంచుమించు చాలా మ్యాచ్గా ఉన్నాయి. ఒకే టైంలో సేమ్ పరిపాలన సేమ్ పేర్లతో జరగడం అనేది అరుదు. అందువల్ల శాతవాహనులు ఆంధ్రులు ఒక్కటే అనేది కింద స్టేట్మెంట్కి ఉదాహరణ అనమాట. ఏంటంటే ఒకే టైంలో 2-3 ఉండడం అనేది అసాధ్యం. ఆ పురాణాల్లో చెప్పిన ఆంధ్రులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే శాతవాహనులు అనేదానికి ఈ పోలికలను మనకు ఆధారం అన్నమాట. ఇక అందుచేత శాతవాహనులు ఆంధ్రులే అని మనకి ఎవరెవరు ఫైనలైజ్ చేశారంటే బండర్కర్ గారు, బర్జెస్, విన్సెంట్ స్మిత్, రాప్సన్, బులార్ వంటి పండితులు వీళ్ళందరూ శాతవాహనులు ఆంధ్రులే అని నిర్ణయించింది ఎవరెవరంటే మోస్ట్ అండి బిఎస్ఎల్ హనుమంతరావు సార్లు ఇవే పేర్లు ఇచ్చారు. బండార్కర్, బర్జెస్, విన్సెంట్ స్మిత్, రాప్సన్ ఈ పండితులైతే శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పడం జరిగిందండి. ఇక రాప్సన్ ప్రకారం రాప్సన్ ఒక మాట అంటాడండి ఆ టైంలో, మగధలో శృంగవంశం విజృంభిస్తున్న సమయంలో, అంటే సేమ్ టైం పీరియడ్లో మన పుష్యమిత్ర శుంగులు అక్కడ శృంగవంశం స్థాపన జరుగుతున్న ఆ విజృంభిస్తున్న సమయంలో శాతవాహనులు అటండి కృష్ణా గోదావరి ప్రాంతంలో విజృంభించి తరువాత కాలంలో అనమాట పశ్చిమ ఉత్తర సీమలకు విస్తరించారని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎవరన్నారంటే రాప్సన్ అంటున్నాడు అనమాట. రాప్సన్ ఏంటంటాడంటే శాతవాహనులు రాజ్యస్థాపన జరుగుతున్న సమయంలో ఉత్తర భారతదేశంలో సినారియను ఆ టైంలో ఉత్తర భారతదేశం శృంగవంశం విజృంభిస్తుంది. అదే సమయంలో ఇక్కడ శాతవాహనులు ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో విజృంభించి ఆ తరువాత పశ్చిమోత్తర సీమకు వెళ్ళారు అని మనకి రాప్సన్ అనే మనకి చరిత్రకారుడు నిర్ణయించడం జరిగింది. ఇక బర్జెస్, బర్నెట్ ప్రకారం శాతవాహనులు మొదటి రాజధానులు శ్రీకాకుళం,
ధాన్యాకటకం అటండి. ఎవరి ప్రకారం మనకి శాతవాహనులు మొదట రాజధాని శ్రీకాకుళం అని క్రింది ఏ చారిత్రకారులు పేర్కొన్నారంటే బర్జెస్, బార్నెట్ అనే ఇద్దరు చారిత్రకారులు పేర్కొనడం జరిగింది. మొదటి రాజధాని శ్రీకాకుళం అని చెప్పి రెండవ రాజధాని ధాన్యాకటకం అని చెప్పారు. వీళ్ళు పై వాళ్ళు మన ఆంధ్రులు అని చెప్పిన తరువాత ఇక్కడ భిన్నవాదనలు అయితే మొదలయ్యాయండి. ఇటీవల కాలంలో కొందరు పండితులు, మరికొంత చారిత్రకారులే కొద్ది వరకు ఇక శాతవాహనులు ఆంధ్రులు కాదు అని కొత్త వాదన అయితే మొదలుపెట్టారండి. శాతవాహనులు ఆంధ్రేతరులు అనేసి మనకు కొన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. మనకు ఒకసారి ఇలాంటి ఆధారాలు చూసేసరికి నిజంగానే శాతవాహనులు ఆంధ్రేతరులు అయి ఉంటారని మనకు ఒక రకమైన భావన కలుగుతూ ఉంటుంది. నిజంగా వీళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం శాతవాహనులు ఆంధ్రులు కాదేమో అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఆంధ్రులే అని మనం వాళ్ళన్ని వాదనలు ఖండించుకొని వీళ్ళు ఆంధ్రులే అనేసి మనం తీసుకురావాల్సిన సమయం అండి ఇది. చూడండి, కొంతమంది ప్రకారం ఏంటి చెప్తున్నట్టు మొట్టమొదటి బాగా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారండి, కొత్త వాదన మొదలుపెట్టిన వ్యక్తిలో విఎన్ సుక్తాంకర్ అండి. మోస్ట్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి ఇతను. శాతవాహనులు ఆంధ్రులు కాదు అని చాలా బలంగా వాదన చేసిన వ్యక్తి అండి ఇతను. సుక్తాంకర్ ఏం చెప్తున్నారంటే పురాణాలు ఆంధ్ర వృత్తిలే పదాలు ఉన్నాయి కానీ మన పురాణాల్లో అంటండి ఆంధ్ర వృత్తిలే పదాలు ఉన్నాయి కానీ శాతవాహన అనే పదాన్ని ఎక్కడా వాడలేదని మొదటి పాయింట్ చెప్తుండండి. అలాగే ఆ సమకాలీన అంటే అదే టైంలో సుమారు రెండవ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో కాలం శాసనాలు అయితే కొన్ని ఉన్నాయి కదండి. అందులో అతిగుంప జూనాగఢ్ శాసనంలోని శాతకర్ణి అనే పదమే కానీ ఆంధ్ర పదం అనేదాన్ని వాడలేదనేది ఇతను రెండో పాయింట్ చెప్తానండి. అంటే ఫస్ట్ పాయింట్లో పురాణాలు ఎలా ఉంది, సమకాలీన శాసనాల్లో కూడా ఆంధ్ర పదం లేదు, పురాణాల పదంలో కూడా ఆంధ్రులు శాతవాహనులు అనే పదాన్ని వాడలేదు. ఇక్కడేం సమకాలీన శాతకర్ణి పదం వాడారు కానీ ఆంధ్ర పదాన్ని వాడలేదు. ఇంకా మనకి ఇంకో పాయింట్ ఏంటి చెప్తాను, వీరి మొదటి శాసనాలు అంటే శాతవాహనులు మొదటి రాజులైన శ్రీముఖుడు, ఆ తరువాత మన కృష్ణుడు, ఆ తరువాత వచ్చిన మొదటి శాతకర్ణి, వీళ్ళ శాసనాలు అన్నీ కూడా ఎక్కడ దొరికాయండి, మహారాష్ట్రలో దొరికాయి కానీ ఆంధ్ర ప్రాంతంలో లభించలేదు. అందువల్ల వీళ్ళు ఆంధ్రులు కాదనేసి మన సుక్తాంకర్ గారిది బలమైన వాదన అండి. ఈ వాదనని చాలామంది అయితే ఇతను సపోర్టెడ్గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత దీన్ని ఎలాగ అపోజ్ చేయాలి, ఇతను చెప్పింది ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ 3 పాయింట్ల ద్వారా సుక్తాంకర్ వాదాన్ని మిగతా ఇద్దరు మన చారిత్రకారులు అయితే సమర్థించారండి. వాళ్ళు ఎవరంటే అండి, ఒకరు రాయ్ చౌదరి, రెండవ శ్రీనివాస్ శాస్త్రి. వీళ్ళిద్దరు కూడా సుక్తాంకర్ చెప్పే దాంట్లో నిజమైతే ఉంది అని వీళ్ళు కూడా ఆ సుక్తాంకర్ గారి వాదన అయితే సమర్థించారండి. రాయ్ చౌదరి గారు ఏమంటున్నారు, శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో పురాణాలు రాయబడ్డాయి, అందువల్ల పురాణాలు వీరిని ఆంధ్రులు అని పేర్కొంటున్నాయని అంటారండి. మనకు రాయ్ చౌదరి గారు ఏమంటారండి, శాతవాహనులు పరిపాలిస్తున్న కాలంలో పురాణాలు రాయబడ్డాయి, ఎందుకంటే మత్స్య పురాణం అనేది యజ్ఞశ్రీ కాలంలో సంకలనం చేయబడిందని మనకి ఒక ఆధారం అయితే ఉందండి. మత్స్య పురాణం ఎవరి కాలంలో రచించబడింది అనేసి ఆల్రెడీ అడిగిన సందర్భం ఉంది. మత్స్య పురాణం అనేది అండి యజ్ఞశ్రీ కాలంలో రచించబడింది అనేసి ఇక్కడ చెప్పబడిందండి. యజ్ఞశ్రీ కాలం నాటికి మనకి సామ్రాజ్యం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం. ఇక్కడ ఏం పాయింట్ చెప్తున్నారండి, పురాణాలు ఏం చెప్తున్నాయి, పురాణాల్లో ఏంటి చెప్తున్నారు, ఇతను రాయ్ చౌదరి గారు వాదన ఏంటంటే పురాణాలు అతని కాలంలో యజ్ఞశ్రీ కాలంలో రాయబడ్డాయి కాబట్టి వీళ్ళు ఆ టైంలో ఆంధ్రులు అనేసి నిర్ణయం చేస్తున్నారు, ఇది తప్పు అని అంటారండి. కానీ మనకి యజ్ఞశ్రీ కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడింది కదా. యజ్ఞశ్రీ కాలంలోని యజ్ఞశ్రీ రాజ్యం ఎంతవరకు విస్తరించిందంటే అండి, ఓన్లీ ఆంధ్ర ప్రాంతానికి అయితే మాత్రమే కాదండి, మహారాష్ట్ర, కర్ణాటక, విదర్భ, కోసల వరకు విస్తరించింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతం ఒక్కటే యజ్ఞశ్రీ కాలంలో రాజధాని ఇదే లేదు. మొత్తం కర్ణాటక కానించి మహారాష్ట్ర, ఆ తర్వాత విదర్భ, కోసల వరకు మనకి ఇక్కడ యజ్ఞశ్రీ రాజ్యంలో ఉంది. నువ్వు ఆంధ్ర ప్రాంతాన్ని ముట్టుకుంటున్న మామూలుగా అతను ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తుండ కాబట్టి నువ్వు రాజకీయం కట్టబోతుందండి ఈ ఆలోచనలో. అందువల్ల రాయ్ చౌదరి వాదనలు అయితే ఎలాంటి బలం అయితే లేదండి. వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కాబట్టి వీళ్ళు ఆంధ్రులుగా పేర్కొనడం జరిగింది.
ఇక్కడ నెక్స్ట్ శ్రీనివాస శాస్త్రి ప్రకారం మనదండి. శ్రీనివాస శాస్త్రి ఏంటంటే ఇద్దరు సమర్థించారు కదా, మొట్టమొదటి రాయ చౌదరి అలాగన్నారు. ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారు ఏమంటారు, ఆంధ్రులది తెలుగు భాష, శాతవాహనులు వాడింది ప్రాకృత భాష. ఇందులోనే కూడా వాస్తవం అయితే ఉంది. ఆంధ్రులది మన అందరిది తెలుగు భాష, కానీ శాతవాహనుల రాజభాష ఏంటి, ప్రాకృతం. అందువల్ల వీరు ఆంధ్రులు కాదు అని ఇతని వాదనండి. ఇప్పుడు దీంట్లో ఎక్కడ చూస్తే వాస్తవంగానే కనబడుతుంది, దీంట్లో వాస్తవం లేదు అని మనం ఎలా చెప్తాం చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దాంట్లో వీళ్ళు ప్రాకృత భాష వాడారు కాబట్టి వీళ్ళు ఆంధ్రులు కాదు అంటున్నారు. మనకి శాతవాహనులు ప్రాకృత భాష వాడడానికి గల కారణం ఏమిటంటే, శాతవాహనులు మౌర్యుల పరిపాలన అనుసరించారండి. అందువల్ల రాజభాషని అక్కడ కానించి ఇలాగ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అందులోనే వాళ్ళకి అనుభవం ఉంది, అందువల్ల ప్రాకృతంలోనే మొత్తం అంతా జరిగాయి. ఇక శాతవాహనులు ప్రాకృతం మాత్రమే వాడారంటే దేశీ భాష కూడా వాడారండి. దాంట్లో మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, బృహత్ కథలోనండి చాలా దేశీ పదాలు వాడారు. దేశీ భాష అనేది బృహత్ కథలో వాడబడి దేశీ భాషలోనే రాశాడండి బృహత్ కథని. ఈ బృహత్ కథలు ఈ దేశీ పదాలు చాలా ఉంటాయి అన్నమాట బృహత్ కథలు. అని దేశీ భాష అంటే శాతవాహనుల కాలంలో దేశీ భాష అనేది తెలుగు భాష అనేసి మనకు ఒక వ్యక్తి అభిప్రాయం నిర్ణయించిన అతనే DC సర్కార్ అండి. శాతవాహనులు వాడిన బృహత్ కథలు వాడిన దేశీ భాష, శాతవాహనుల కాలంలో ఉపయోగిస్తున్న దేశీ భాష తెలుగు భాష అని నిర్ణయించింది DC సర్కార్ గారండి. ఎందుకంటే ప్రాకృత భాష అనేది మౌర్యుల పరిపాలన కాలంలో స్వీకరించడం వల్ల, సేమ్ అనుసరించడం వల్ల ప్రాకృతం వాడాం. దేశీ భాష లేదనడానికి లేదు, ఎందుకంటే దేశీ భాష ఉంది. దేశీ భాష ఎందుకు ఉందంటే ఇక్కడ మనకి బృహత్ కథలో దేశీ భాష వాడారు. దేశీ భాష తెలుగు భాష అనేసి ఇంకెవరు డిసైడ్ చేశారంటే గోపాలాచారి నిర్ణయించారు, DC సర్కార్ గారు నిర్ణయించారు దేశీ భాష అనేది తెలుగు భాషే అనేసి. ఇక సుక్తాంకర్ గారు వాదన చూసాం కండి, ఇతను ఇన్ని పాయింట్లు చెప్పారు ఇలా ఆంధ్రులు కాదు అనేసి. దీనికి ఒక వ్యక్తి ఇతను ఖండిస్తూ డాక్టర్ గోపాలాచారి గారు ఏమాట అన్నారటండి, ఇతను చెప్పేది కేవలం గాలివాదం, ఇందులోనైతే ఎలాంటి వాస్తవం ఏమీ లేదు, ఇతను ఏదో షార్ట్ ఇన్ ఎయిర్ ఏదో ఒకటి నచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అనేసి ఈ వాదన తీవ్రంగా ఖండించాడండి. గోపాలాచారి గారు ఖండించారండి. ఎలాగంటే కేవలం సుక్తాంకర వాదం ఒక గాలివాదంగా కొట్టి పారేశారండి. ఇక చూడండి, కొన్ని పురాణాలండి, మనకి కొన్ని పురాణాలు శాతవాహనులు ఆంధ్రులు అని పేర్కొంటానే, కొన్ని పురాణాల్లో వెరైటీ వెర్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, బండర్కర్ గారి ఆల్రెడీ అభిప్రాయం ప్రకారం ఆంధ్ర భృత్యులు అనే పదాన్ని మనం ఎలాగంటే ఆంధ్రుల యొక్క భృత్యులు అని తత్పురుష సమాసం కంటే భృత్యులుగా ఉండే ఆంధ్రులు అనే కర్మాధారి సమాసంగా పేర్కొనడం సరైనది. బండర్కర్ గారి ప్రకారం ఏంటండి, ఆంధ్ర భృత్యులు అనే పదాన్ని అటండి ఆంధ్రుల యొక్క భృత్యులు అని తత్పురుష సమాసం కాకుండా భృత్యులుగా ఉండే ఆంధ్రుని కర్మాధారి సమాసంగా పేర్కొంటే సమంజసమైనది అని అర్థమండి. ఆంధ్ర భృత్యులు అనే పదానికి ఇలాంటి అర్థం వాడు ఉపయోగిస్తే బాగుంటుంది అని బండార్కర్ గారి అభిప్రాయం అండి. ఇక అత్యంత ఇంపార్టెంట్, శాతవాహనులు ఇక్కడ కానీ ప్రతిసారి కూడా ఒక బిట్టు అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ జన్మస్థలం గురించి అనేది ఇప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది. శాతవాహనులు ఇక్కడ వాదోపవాదాలు చాలా భిన్న వాదనలు జరుగుతాయి. కర్ణాటక వాదాన్ని ఎవరు బలపరిచారు, మహారాష్ట్ర వాదాన్ని ఎవరు ఇచ్చేశారు, ఆ తర్వాత విదర్భ వాదాన్ని ఎవరు ఇచ్చేశారు, వాటి ఆధారాలు ఏంటి, ఏ ఆధారం ప్రకారం వీళ్ళు మహారాష్ట్ర చెందినవారు, లేదు వీళ్ళు కర్ణాటక చెందినవారు, వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని ఏ ఆధారాల ప్రకారం నిర్ణయించడం జరిగింది అనేది ఇక్కడ వాదోపవాదనలు జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఎంతవరకు ఆ వాదనలు వినేసరికి నిజంగానే వీళ్ళు కర్ణాటక చెందినవారు అనిపించవచ్చు, కానీ లాస్ట్కి వీళ్ళ ఆంధ్రులు అనేదానికి మనకి కనీసం ఒక 12 నుంచి 13 పాయింట్లు మనకు రీజనబుల్గా చెప్పొచ్చు. వీళ్ళు 100% ఆంధ్రులే అని మన నిర్ణయం రావచ్చు. ఇప్పుడు చూద్దామండి, శాతవాహనుల జన్మస్థలం మీద చాలా వాదనలు, భిన్న వాదనలు ఉన్నాయండి. ఒక్కొక్క వాదాన్ని తీసుకుని వచ్చారు. కొందరు కర్ణాటక, కొందరు విదర్భ, కొందరు మహారాష్ట్ర. చరిత్రకారుల్లోనే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. వీళ్ళు ఎటు పక్క అనేసి ఫైనల్గా అయితే వీళ్ళు ఆంధ్రులే అని నిర్ణయించడం అయితే జరిగింది. అది ఎలా నిర్ణయించారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు
చూడండి, కర్ణాటక వాదంలో మనకి కర్ణాటక ప్రాంత శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు అని ఎవరైతే చెప్తున్నారో సుప్తాంకర్ గారు, విఎన్ సుప్తాంకర్ గారు శాతవాహనులు కర్ణాటక ప్రాంతాన్ని వాళ్ళ జన్మస్థలం అని నిర్ణయించడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతారంటే, క్రింది వారిలో ఎవరు శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన జన్మస్థలం అని నిర్ణయించారంటే విఎన్ సుప్తాంకర్ గారు మీరు ఆన్సర్ పెట్టాలి. ఇతను ఏ ఆధారాల ప్రకారం వీళ్ళు కర్ణాటకకు చెందినవారు అని చెప్పారంటే చూడండి, 3వ పులోమావి యొక్క మేకతోని శాసనాన్ని, అలాగే పల్లవ శివస్కంద వర్మ వేసిన ఇరహడగల్లి శాసనంని, అలాగే శాతవాహన విహార అనే పేరు గల ప్రాంతం ఉన్నబట్టి ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక ప్రాంతంలోనే ఉన్నాయండి. ఈ శాసనం శివస్కంద వర్మ ఇరహడగల్లి శాసనం, మేకతోని శాసనం, ఆ శాతవాహన విహార అనే పేరు గల ఇవన్నీ కూడా నేటి కర్ణాటకలో ఉండడం వల్ల వీళ్ళు శాతవాహనులు అనేవాళ్ళు కర్ణాటకకు చెందినవారని మనకు సుప్తాంకర్ గారు నిర్ణయించడం జరిగిందండి. అలాగే ఇతను ఏడు చెప్తున్నారండి, సుప్తాంకర్ గారి ప్రకారం ఏడు చెప్తున్నారండి, శాతవాహనులు రాజ్యాన్ని కర్ణాటక నుండి మహారాష్ట్రకు విస్తరించి చివరి దశలోనే ఆంధ్రదేశాన్ని పాలించారు అని క్రింది వాళ్ళు ఎవరండి పేర్కొన్నారు? విఎన్ సుప్తాంకర్ గారు పేర్కొనడం జరిగింది. విఎన్ సుప్తాంకర్ ఏమంటున్నారు? శాతవాహనులు మొదటగా కర్ణాటకలో విజృంభించారటండి. ఆ తరువాత కర్ణాటక నుండి మహారాష్ట్రకు, చివరి దశలో మన దగ్గరికి ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు అని ఇతను నిర్ణయించడం జరిగింది. కానీ వీటి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు, శాతవాహనుల జన్మభూమి కర్ణాటక నిర్ణయించడానికి అస్సలు ఎలాంటి ఇదైతే లేదండి. ఎందుకంటే ఎప్పుడండి 3వ పులోమావి, ఎప్పుడండి చివరివాడండి 3వ పులోమావి, చివరి వ్యక్తి అతను వేసిన శాసనం అండి మేకతోని అనేది కర్ణాటక ప్రాంతంలో లభించింది. అంటే అతనికన్నా ముందు 29 మంది రాజులు ఉన్నారండి. అందువల్ల నువ్వు ఈ ప్రాంతంలో శాసనం దొరికింది వీళ్ళు కర్ణాటక అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా అనాలిసిస్గా మనం ఆలోచించాలన్నమాట. ఆ తరువాత ఇతను చెప్పేదాంట్లో మనం ఇంతగా చెప్పుకోవాలి, కె గోపాలాచారి ఖండించడము, ఆ తర్వాత ఇతను చెప్పిన వాదాన్ని మన రకరకాలుగా ఇతను చెప్పిన లోపాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో వాదన ఏంటంటే విదర్భవాదం అండి. విదర్భవాదం వివి మిరాసి గారండి. ఇతని ఆధారాలు ఏ ఆధారం ప్రకారం శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన విదర్భ చెందిన ప్రాంతానికి చెందినవారు అని ఇతను ఎలా నిర్ణయించారో ఒకసారి చూద్దాం. ఇతని ఆధారాలు అంటే అతిగుంప శాసనం, గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం, ఈ రెండిట్ల ఆధారంగా తీసుకొని వివి మిరాసి గారు ఏమంటున్నారంటే శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారని ఇతను ఒక వాదాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు అతిగుంప శాసనంలో ఒక విషయం రాయడం అయితే జరిగింది. అందులో ఏడు చెప్పుకుంటారంటే, శాతకర్ణిని లెక్క చేయకుండా కారవేలుడు తన సైన్యాన్ని పశ్చిమ దిక్కుకు పంపాడు. వారు కన్నబెన్నా నదిని వరకు వచ్చి అక్కడ మసిక లేదా మూసిక అనే నగరాన్ని హడలకొట్టారు అనేసి మనకి ఎక్కడండి అతిగుంప శాసనంలో ఈ పదం అయితే ఉంది. శాతకర్ణిని లెక్క చేయకుండా మన కారావేలుడు యొక్క సైన్యం అనేది కన్నబెన్నా నది వరకు వచ్చింది. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, పశ్చిమ దిక్కుకు అనే దాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. దీన్నే పట్టుకొని అతను విదర్భ అనే వాదాన్ని తీసుకొని వచ్చారండి. పశ్చిమ దిక్కుకు అనే పదాన్ని పట్టుకొని వీళ్ళు శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారిని నిర్ణయించడం జరిగిందని వివి మిరాసి. అది ఎలా నిర్ణయించి నువ్వు చెప్తానండి. ఇతను ఏమంటున్నారంటే మిరాసి గారి ప్రకారం ఏం చెప్తున్నారు చూడండి, కళింగకు పశ్చిమ దిక్కున విదర్భ ఉంది కాబట్టి వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని నిర్ణయించారండి ఇతను. అలాగే తనకి ఇంకో ఆధారం నాసిక్ శాసనం అండి. నాసిక్ శాసనంలో మన జీపీఎస్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అనే బిరుదు ఉన్నట్లుగా తెలుస్తుంది. మనకి ఏ శాసనం అండి ఆధారం అండి? నాసిక్ శాసనంలో చెప్తుంది అనమాట. బెనకటక స్వామి అనే బిరుదు నాసిక్ శాసనంలో ఎవరికి ఉందంటే జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణికి ఉందండి. ఈ రెండు ఆధారాలు పట్టుకొని వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని నిర్ణయించడం మనకు ఒక కరెక్ట్ అయితే కాదు. దీన్ని ఎలాగా ఇచ్చేసినా దీనికైతే మనం చెప్పుకోవచ్చు, పశ్చిమ దిక్కున మనకు విదర్భ ప్రాంతం మాత్రమే ఉంది అనుకోవడం చాలా 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 పొరపాటు. ఎందుకంటే ఆ పశ్చిమ దిక్కును మనకు గమనిస్తే మనం కూడా ఆంధ్రులం కూడా పశ్చిమ దిక్కుగానే ఉన్నామండి. మన కళింగ ప్రాంతానికి మనం ఒక పదంగా ఎలాగైతే మనం
మనకి తూర్పుగోదావరి ప్రాంతాలు ఆ విజయనగరం ప్రాంతాలు ఎలా పిలుస్తుంది, తూర్పోలు అని పిలుస్తారు. మనం యాక్చువల్గా చూసుకుంటే అది ఉత్తరం కింద వస్తుంది, కానీ వీళ్ళు తూర్పోలు అని పిలుస్తారు అనమాట. ఆ విధంగా మనం గమనిస్తే మనం కూడా మన కళింగ ప్రాంతాన్ని కంపేర్ చేసుకుంటే మనం ఆ పశ్చిమలో అవుతామండి. ఆ విధంగా చెప్పాలి. కానీ ఇతను పశ్చిమ దిక్కున విదర్భ మాత్రమే ఉంది, నేటికి ఇలాగ అన్వయించుకోవడం అయితే ఇది ఎంతవరకు వాస్తవం అయితే కాదు. ఇక జీపీఎస్ గారికి బెనకటక స్వామి అని బిరుదు ఉంది అన్నారు కదండి, దాని గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మహాభారతంలో కూడా ఒకటి చెప్తున్నారండి. మహాభారతంలో అటండి బెనకటకం అనే ప్రాంతం విదర్భలో ఉన్నట్లు చెప్తుంది. ఈ పాయింట్ కూడా మనకి అతని వాదానికి బలం చేకూరుస్తుందండి. అతని వాదంలో వాస్తవం లేదు, మిరాసి వాదంలో ఉన్న లోపాలు ఏంటంటే ఆంధ్ర కళింగకు దక్షిణ దిక్కును మాత్రమే ఉంది అనేది చాలా పొరపాటైన విషయం. రెండోది ఇక్కడ ఏంటంటే కన్నపెన్నా నది అనేది వైన్గంగా నదికి ఉపనది అయిన కన్హాస్ నది అనేసి మనకి ఎవరు ఇతనైతే చెప్పడం జరిగింది, మిరాసి గారు చెప్పారు. కన్నపెన్నా నది అనేది వైన్గంగాకు ఉపనది అయిన కన్హాస్ నది, ఇది విదర్భలో ప్రవహిస్తుంది. ఇది కూడా ఇతను నా వాదం, ఇవి నేను ఆధారాలు అని ఇచ్చేస్తుంటారు. దానికి ఏంటి చెప్తున్నారు మన వాళ్ళు, కన్నబెన్నా నది అనుకున్న నువ్వు కన్హాస్ నది కాదు, ఇది కృష్ణా నది, నువ్వు కన్హాస్ నది అంటాను, ఇదైతే చారిత్రకంగా మేము ఒప్పుకోము అని చెప్తున్నారండి. ఇక గుంటుపల్లి శాసనంలోనే కారావేలుడికి మనకు ఎలాంటి బిరుదు, మూషికాధిపతి అనే బిరుదు ఉన్నట్టు గుంటుపల్లి శాసనం కూడా చెప్తుంది. అతను దండయాత్ర చేసింది విదర్భ ప్రాంతం మీద కాదు, మా ఆంధ్ర ప్రాంతంలో అయిన గుంటుపల్లి మీద దండయాత్ర చేశాడు అనేది ఇదిగో ఆధారం, నువ్వు చెప్పిన దాంట్లో లోపాలు ఉన్నాయి అనేసి మనం ఈ లోపాలు పట్టుకొని మనం మిరాసియో గారి వాదాన్ని అయితే తిరస్కరించవచ్చు. ఇక మహారాష్ట్ర శాతవాహనులు మహారాష్ట్ర వాదం ఒక వాదం ఉంది. ఇప్పుడు దీన్ని ఎవరైతే బాగా ఇచ్చేసింది అయితే పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అండి. శాతవాహనులు మహారాష్ట్ర అని అయితే ఇతను బాగా పోసకొచ్చినట్టుగా తీవ్రంగా ప్రయత్నం చేశాడు మహారాష్ట్రాలను నిర్ణయించడానికి. ఇతనికి సపోర్ట్గా జోగల్కర్ పండితుడు కూడా ఈ మహారాష్ట్ర వాదాన్ని అయితే బాగా సపోర్ట్ చేశాడండి. ఇప్పుడు మహారాష్ట్ర వాదానికి ఇతను ఎలాంటి ఆధారాలు, ఏ ఆధారం బట్టి శాతవాహనులు మహారాష్ట్ర అనేసి వీళ్ళిద్దరు నిర్ణయించడం జరిగింది ఇప్పుడు చూద్దాం. ఇతని వాదానికి ఏంటండి ఆధారాలు ఏంటండి చూడండి. మొదటిది, వీళ్ళు రాజభాష ప్రాకృతం రాజభాషగా వాడారు, అంటే మహారాష్ట్ర ప్రాకృతాన్ని రాజభాషగా వాడారు, ఒకటో పాయింట్ అంటున్నారు. రెండోది, పులోమావికి నవనరస్వామి అనే బిరుదు ఉండడం. మూడో పాయింట్, ఇతను ఏం చెప్తున్నారంటే మాతృ సంజ్ఞలు అంటే తల్లి పేరు పుత్రుడి పేరు ముందు పెట్టుకోవడం అన్నమాట. ఈ మాతృమూర్తి పేరును ముందు ధరించి ఇలాంటి ఆచారం మహారాష్ట్రలో ఉంది. ఈ 3 పాయింట్లు పట్టుకొని వీళ్ళు మహారాష్ట్ర అని మనకి నిర్ణయించడం జరిగిందండి. వీళ్ళు దాంట్లో మనకి లోపాలు ఉన్నాయని మనం చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ చూడండి, నవనరస్వామి బిరుదుని వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఇతను ఎలా అనుకున్నాడంటే మనకి ఐతిరేయ బ్రాహ్మణ మనకి ఏడు చెప్తుందండి. ఆంధ్రులు అనేవాళ్ళు వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్నటండి మనకి పులింద, ముతిబ, శబర ఈ తెగలతోని నివసిస్తున్నారు అనేసి మనకి చెప్పడం జరిగిందండి. ఈ ఐతిరేయ బ్రాహ్మణం చెప్పింది. ఈ ఐతిరేయ బ్రాహ్మణం ఇప్పుడు ఇతను ఏమంటండి, ఈ ముతిబ, పులింద, శబర ఇవన్నీ తెగలు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి, అందువల్ల శాతవాహనులు ఆంధ్రులు కాదు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు అని చెప్తున్నారండి. ఈ నవనరస్వామి బిరుదు అనేది ఎలాగొచ్చిందటండి, వీళ్ళందరినీ ఏకం చేయడం వల్ల మన పులోమావి కట్టండి నవనరస్వామి బిరుదు అని వచ్చిందనేసి మనకి ఇద్దరు పండితులు, మనకి జోగల్కర్ పండితులు, పిటి శ్రీనివాస్ పండితులు వీళ్ళిద్దరు అంటారు అనమాట. ఈ నవనరస్వామి అంటే ఎందుకంటే ఇవి అన్ని తెగలను ఏకం చేసి వీళ్ళు మనకి ఈ రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఈ బిరుదు అనేది పులోమావికి వచ్చిందని చెప్తున్నారు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణికి, అలాగే అంతకుముందు వాసిష్ఠపుత్ర తర్వాత వాసిష్ఠపుత్ర శాతకర్ణికి మాతృ సంజ్ఞను వాడే ఆచారం ఉంది కాబట్టి మహారాష్ట్రలో కూడా తల్లి పేరును తనయుడు ముందు పేరు పెట్టుకుంటాడనే ఆచారం ఉంది. అందువల్ల వీళ్ళు మహారాష్ట్రకు చెందినవారు అంటారు. ఇతను వాదంలో కూడా మన లోపాలు ఇప్పుడు వరకు చూస్తే కరెక్టే అనిపిస్తుంటుంది మీకు. ఇతను వాదంలో కూడా లోపాలు చాలా ఉన్నాయి. ఆ లోపాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. చూడండి, మొదటి లోపానికి మనకి ఏంటి చెప్తున్నాం ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పులోమావికి నవనరస్వామి బిరుదు ఉందన్నావు,
పులోమావి వంశానుక్రమం ప్రకారం 23వ రాజు. మీరు అన్నట్టుగా అతనికి ఆ బిరుదు ఎందుకు వచ్చింది అని అన్నట్టు మనం ఇచ్చేస్తే, ఆ బిరుదుకి మనకి జోగల్కర్ పండితుడు చెప్పిందే అర్థం, అదే అర్థం నిజమైతే ఆ బిరుదుకు అర్హత కలిగిన వ్యక్తులు ఎవరంటండి? శ్రీముఖుడు, అతని కుమారుడు మొదటి శాతకర్ణి మాత్రమే నువ్వన్నట్లుగా ఏకం చేయడం వల్ల నవనరస్వామి బిరుదు అనేది మన పులోమాకు వచ్చిందంటే వీళ్ళిద్దరికి మాత్రం ఆ బిరుదు ధరించడానికి అర్హులండి. అలాగే మనకు రెండో పాయింట్ ఏం చెప్పారు? వీళ్ళందరూ మాతృ సంజ్ఞను వాడారు అంటే ముందు తల్లి పేరు పెట్టుకున్నారనేసి. గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ముందు ఏ శాతవాహన రాజు అయినా తల్లి పేరు ముందు పెట్టుకోవడం మీరు ఎక్కడైనా చూసారా? దాంట్లోనే లేదు. దానివల్ల ఇతను చెప్పిన వాదంలో కూడా ఏమాత్రం వాస్తవం అయితే లేదండి. ఇప్పుడు గోపాలాచారి గారు మరొక వాదాన్ని తీసుకొని వచ్చారండి. ఇతను ఏం చెప్తున్నారు? శాతవాహనులు ఆంధ్రులే కానీ వారి స్వతంత్ర రాజ్యాధికారం మాత్రం మహారాష్ట్రలో స్థాపించారు అనేసి ఇతను గోపాలాచారి అంటుండండి. గోపాలాచారి గారు చెప్పింది ఏంటి చెప్తున్నారంటే శాతవాహనులు ఆంధ్రులే కానీ వీళ్ళు మొదట మాత్రం మహారాష్ట్రలో స్థాపించారు అని చెప్తున్నారు. ఇతను ఎలాంటి ఆధారాలతో చెప్తున్నారటండి? ఇతని వాదానికి ఆధారాలు ఏంటంటే, ఈ వంశంలో మొదటి రాజులు యొక్క నాణ్యాలు ఉన్నాయి కదండి, ఇవి మహారాష్ట్రలో దొరికండి. వారి నాణ్యాలు కానీ వారి శాసనాలు కానీ అన్నీ కూడా మహారాష్ట్రలో దొరకడం వల్ల వీళ్ళు ఇది మహారాష్ట్ర ప్రాంతం చెందినవారు. రెండో పాయింట్ ఏం చెప్తున్నారు? జిపిఎస్ కుమార్, గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు అని పులోమావి కాలంలో ఆంధ్రదేశంలో పాలించబడింది అనమాట. అప్పుడు వరకు వీళ్ళ ఆధీనంలో ఆంధ్రప్రదేశ్ అనేది వీళ్ళ ఆధీనంలోనే లేదు. ఎప్పుడైతే గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు వచ్చిన పులోమావి కాలంలోనే ఆంధ్ర ప్రాంతం అనేది వీళ్ళు సొంతమైంది అనేది రెండో పాయింట్ చెప్తానండి. అలాగే ఇంకో పాయింట్ ఇతను ఏంటి చెప్తున్నారు గోపాలాచారి గారు? బాలశ్రీ గారు నాసిక్ శాసనంలో ఆంధ్రదేశం యొక్క ప్రసక్తి కూడా లేదని చెప్తానండి. ఈ మూడు బట్టి శాతవాహనులు మొదటి ఇలా ఆంధ్రులే అయినా మొదటి అధికార స్థాపన మాత్రం మహారాష్ట్రలో జరిగిందనేది ఇతని వాదన అండి. ఇప్పుడు వీళ్ళందరి వాదనలో ఖండించుకుంటూ శాతవాహనులు ఆంధ్రులు అని మనం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి మన దగ్గర చాలా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి. అందువలన శాతవాహనుల ఆంధ్రులు అనేసి మీరు 100% కాదు 1000% ఫిక్స్ అయిపోవచ్చు. ఇలా ఈ విధంగా ఆంధ్రులు అనడానికి మనకు ఆధారాలు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, మీకు మన క్లాస్ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.